ట్రైన్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలకి అంటే స్పీడ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందరికీ శుభ సాయంత్రం. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ కి వన్ ఆఫ్ ద మేజర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి నిత్యం లక్షలాది మంది అయితే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మనం కూడా ఈ రోజు ఈ స్టేషన్ నుంచి అయితే ట్రావెల్ చేస్తాం. తమిళనాడులో చూసారు కదా, 12862 మహబూబ్ నగర్ విశాఖపట్నం ట్రైన్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. నేనైతే ఎండ్ టు ఎండ్ జర్నీ కాచిగూడ నుంచి అయితే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ నుంచి మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ అయితే డైలీ ట్రైన్ ఇది. ప్రీవియస్ గా ఇదైతే కాజీపేట నుంచి మాత్రమే ఉండేది. కాజీపేట వైజాగ్ మధ్య అయితే నడిచేది. 2010లో స్టార్ట్ అయిన ఈ ట్రైన్ 2023లో అయితే కాజీపేట నుంచి మహబూబ్ నగర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు ఈ ట్రైన్ మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, ఏదైతే కాచిగూడ స్టేషన్ ఉందో ఇది నిజాం కాలం నాటి స్టేషన్. నిజాం కాలంలో ప్రారంభమైంది. 1916లో అయితే ప్రారంభమైంది. నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్ ఇది. నిజాం కాలంలో ప్రారంభమైంది. నిజాం కాలంలో ప్రారంభమైన రైల్వే స్టేషన్ నేటికి కూడా లక్షలాది మంది ప్రయాణికుల రాకపోకలకు అయితే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు. ప్రయాణికులకు సేవలు అందించడంలో ISO సర్టిఫికేషన్ కూడా ఈ స్టేషన్ పొందింది. లగేజ్ చెకింగ్ అయితే మ్యాండేటరీ. ప్రతి స్టేషన్ లోని మేజర్ స్టేషన్స్ లో అయితే లగేజ్ మిషన్స్ పెట్టారు. సో లగేజ్ అయితే చెక్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్టేషన్ లో 5 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఈ ట్రైన్ అయితే పెడతారు. యాక్చువల్లీ ఇది ఈ ట్రాక్ లో ఇది మేజర్ ట్రైన్ కాబట్టి మాక్సిమం ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇస్తారు. సో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వైజాగ్ సైడ్ ఎన్ని ట్రైన్స్ వెళ్ళినా ప్రతి ట్రైన్ కి డిమాండ్ అయితే మాత్రం ఈ విధంగానే తగ్గదు. అదేవిధంగా ఈ ట్రైన్ కూడా మంచి డిమాండ్ ఉంది. సో యాక్చువల్లీ 2010లో స్టార్ట్ అయిన ఈ ట్రైన్ 2025 వరకు దిగ్విజయంగా ఫుల్ ఆక్యుపెన్సీ. మహబూబ్ నగర్ లో 4:10కి స్టార్ట్ అవ్వాల్సిన ఈ ట్రైన్ 6 minutes లేట్ లో స్టార్ట్ అయింది. సో ఆ 6 minutes లేట్ కాస్త కాచిగూడ స్టేషన్కి వచ్చేసరికి అయితే 4 minutes ఎక్సెస్ అయ్యి 10 minutes లేట్ లో అయితే ప్రెజెంట్ నడుస్తుంది ట్రైన్. ఈ ట్రైన్ ర్యాక్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ 2 జనరల్, వెనకాల 2 జనరల్ అయితే ఉంటాయి. సో స్లీపర్ కోచెస్ అయితే 6, అదేవిధంగా AC 3 టైర్ అయితే 7, అదేవిధంగా AC 2 టైర్ 2, AC స్పెషల్ చైర్ అయితే 1 చైర్ తో ట్రైన్ రన్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనల్ని పుల్ చేయబోతే 30286 లాలాగూడ డివిజన్ సంబంధించిన ఇంజిన్ అయితే మనల్ని పుల్ చేస్తుంది. సో చూస్తున్నాం కదా, పైలట్, లోకో పైలట్ అయితే ఈ రోజు మనకు లేడీ ఉన్నారు. ముందుగా వీడియోకి లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కోచెస్ గురించి మాట్లాడుకుంటే అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. సీజన్ ఏ టైం చూసినా మాక్సిమం ఇంతే రష్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ చూస్తున్నాం కదా, ఫుల్ రష్ అయితే ఉంది. ఏ టైం చూసుకున్నా అన్రిజర్వ్డ్ బోగీస్ అయితే ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే చాలా మందికి మధ్యతరగతి పీపుల్ వాళ్ళకి కానీ, సడన్ గా జర్నీ చేసే వాళ్ళకి కానీ కొన్ని ట్రైన్స్ కి అవైలబిలిటీ దొరకకపోతే వాళ్ళైతే జనరల్ లోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా, జనరల్ ఎంత మనం ట్రావెల్ చేయబోయే కోచ్ అయితే 3rd AC B7 2022లో అయితే ఇంట్రొడక్షన్ అయ్యింది. మహబూబ్ నగర్ లో స్టార్ట్ అయిన ఈ ట్రైన్ 105 kilometers అయితే ఆల్రెడీ జర్నీ చేసింది. సో ప్రెసెంట్ కాచిగూడ స్టేషన్ లో అయితే ఆన్ టైం డిపాజిట్ అయితే జరగలేదు. సో ఆల్రెడీ ఢిల్లీలో ఉంది కాబట్టి ఏ టైంకి ఇది డిపాజిట్ అవుతుందో చూడాలి. సో డిపాజిట్ అయిన తర్వాత ఈ లేట్ ని ఎంతవరకు కవర్ చేస్తుంది అన్నది కూడా చూడాలి. మన కోచ్ లోకి వెళ్ళి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్. మన ట్రైన్ వచ్చేసి 23 minutes డిలే అవుతుంది కాచిగూడ స్టేషన్ నుంచి అయితే లెఫ్ట్ అయింది. సో నెక్స్ట్ స్టేషన్ మల్కాజ్గిరి.
మల్కాజ్గిరి స్టేషన్ డిపార్చర్ తర్వాత ఈ ట్రైన్ 137 కిలోమీటర్లు జర్నీ చేసి కాజీపేట స్టేషన్ మాత్రం అవుతుంది. 22 మినిట్స్ ఢిల్లీలో ఉన్న ట్రైన్ 137 కిలోమీటర్స్ తర్వాత కానీ స్టాప్ లేదు కాబట్టి స్పీడ్ అందుకుంటుందో ఏ విధంగా స్పీడ్ అందుకుంటుందో చూడాలి. ఈ ట్రైన్ జర్నీ గురించి మాట్లాడుకుంటే ట్రైన్ అయితే 2 తెలుగు రాష్ట్రాలకి అంటే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే వాల్యుబుల్ ట్రైన్ అని చెప్పొచ్చు. మహబూబ్ నగర్ లో స్టార్ట్ అయిన ట్రైన్ వైజాగ్ చేరుకోవడానికి 708 కిలోమీటర్లు అయితే జర్నీ చేసే షెడ్యూల్ అయితే ఉంటుంది. 14 hours 40 minutes అయితే ఈ ట్రైన్ జర్నీ. టూ 243 కిలోమీటర్స్ జర్నీ తర్వాత కాజీపేట స్టేషన్ అయితే మనం చేరుకున్నాము. 17 minutes డిలే అయితే కాజీపేట స్టేషన్ అయితే ట్రైన్ చేరుకున్నాం. స్పీడ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు భయ, నేస్తున్నాడు. కాజీపేట తర్వాత వరంగల్కి కాజీపేటకి పెద్ద డిస్టెన్స్ ఉంటుంది. ఓన్లీ ఒక 9 kilometers మాత్రమే డిస్టెన్స్. ఈ రెండు కూడా హనుమకొండ జిల్లాలో ఉంటాయి. సో ఈ రెండు కూడా మేజర్ స్టేషన్స్ ఈ ఏరియాలో. వరంగల్ స్టేషన్కి వచ్చేసరికి అయితే వర్షం అయితే పడుతుంది. 250 kilometers జర్నీ తర్వాత మనం అయితే హిస్టారికల్ ప్లేస్ వరంగల్కి అయితే చేరుకున్నాము. వేయి స్తంభాల గుడి, హంపి, అదేవిధంగా NIT విద్యా సంస్థ ప్రముఖ ప్రాంతం. ఇదైతే హిస్టారికల్ ప్లేస్. 2 minutes ఆల్ తర్వాత మన ట్రైన్ అయితే మూవ్ అవుతుంది కాబట్టి. సో హిస్టారికల్ ప్లేస్ వరంగల్ అయితే క్రాస్ అవుతున్నాం మనం. టైం అయితే ఇప్పుడు 10 దాటింది. సో మాక్సిమం ప్యాసింజర్స్ అయితే మనకు వచ్చి చాలా మంది స్లీప్ చేస్తారు. సో మాక్సిమం ట్రైన్ జర్నీస్ అయితే డే టైం కంటే నైట్ టైం కంఫర్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే సగం జర్నీ అయితే స్లీప్ లోనే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ట్రైన్ జర్నీస్ చేసే వాళ్ళు డే టైం బెటరా నైట్ టైం బెటరా వేరే ఎక్స్పీరియన్స్ అయితే ఏమనిపిస్తుంది, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, ఏ జర్నీ అయితే కంఫర్టబుల్ అవుతారు అనేది కంఫర్టబుల్ అయితే మెన్షన్ చేస్తున్నారు. 17 minutes డిలేతో అయితే మనం ప్రెసెంట్ మహబూబాబాద్ చేరుకున్నాము. ఈ మహబూబాబాద్ అయితే మన ట్రైన్ 1 minute హాల్ట్.
సో ప్రెసెంట్ అయితే 350 కిలోమీటర్స్ జర్నీ అయితే ట్రైన్కి డే 1 లో అయితే మరో 3 స్టేషన్లు ఉన్నాయి. దోర్నాల, ఖమ్మం, మధిర స్టేషన్స్. నెక్స్ట్ డే 2 లో అయితే రాయనంపాడు నుంచి జర్నీ అయితే కొనసాగుతుంది. సో ఏదైతే ఈ ట్రైన్ ఉందో విజయవాడ అయితే టచ్ అవుతుంది, విజయవాడ క్రాస్ అవుతుంది. విజయవాడ రాయనంపాడు బైపాస్ గా అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే. సో మన ట్రైన్ కి మహబూబాబాద్ లో యాక్చువల్లీ హాల్ట్ అయితే 1 మినిట్, సిగ్నల్ అయితే అంటుంది 4 మినిట్స్ అయితే ఆగింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే ఈ స్టేషన్ లో కూడా కంప్లీట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, వెయిటింగ్ హాల్ కూడా కంఫర్ట్ గా ఉంది. సో ప్యాసింజర్స్ వెయిట్ చేయడానికి అయితే వెయిటింగ్ హాల్ కూడా చాలా నీట్ గా అయితే డిజైన్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ అయితే వర్క్ చేయాలి. సో మేజర్ డెవలప్మెంట్ అయితే రైల్వేలో ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అని చెప్పచ్చు. లేట్ నైట్ కదా, దోర్నగల్ స్టేషన్లో అయితే పర్సన్స్ ఒక్కరు ఉన్నట్టు కూడా ఇక్కడ కనపడలేదు. సో ఈ ట్రైన్ ఎక్కిన వాళ్ళు కానీ దిగిన వాళ్ళు కూడా కనపడలేదు. ట్వంటీ 29 మినిట్స్ డిలేతో అయితే మనం ఖమ్మం స్టేషన్కి అయితే చేరుకున్నాము. 10:34కి రావాల్సిన ట్రైన్ 11 తర్వాత 11:01 అయితే వచ్చింది. యాక్చువల్లీ ఖమ్మం స్టేషన్ లో అయితే మన ట్రైన్ కి 1 మినిట్ హాల్ట్. ఖమ్మం స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ తెలంగాణలో ఒక మేజర్ రైల్వే స్టేషన్ అని చెప్పచ్చు. డే 2లోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ప్రజెంట్ 12:18 అయింది. రాయనంపాడు స్టేషన్ కి అయితే 14 మినిట్స్ డిలేతో అయితే రాయనంపాడు చేరుకున్నాం. మన ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్ కి అయితే రీచ్ అవ్వలేదు. విజయవాడ బైపాస్ గా రాయనంపాడుకి అయితే. ఈ రాయనంపాడు స్టేషన్ నుంచి మాట్లాడుకుంటే ఇది విజయవాడ అవుటర్ లో ఉన్న స్టేషన్. ప్రీవియస్ గా చిన్న స్టేషన్ గా ఉండేది. రీసెంట్ గా దీన్ని శాటిలైట్ స్టేషన్ గా అయితే రెనోవేషన్ చేశారు. సో విజయవాడకి టచ్ అవ్వకుండా కొన్ని ట్రైన్స్ అయితే ఈ రాయనంపాడు గుండా అయితే ట్రావెల్ అవుతుంది. మన జర్నీ అయితే 345 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఈ 345 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే రాయనంపాడు అయితే మనం క్రాస్ అయ్యాం. ఈ రాయనంపాడు స్టేషన్ క్రాస్ అయిన తర్వాత ఈ 345 కిలోమీటర్స్ జర్నీ మనకైతే 8 అవర్స్ అయితే టైం పట్టింది. 411 కిలోమీటర్ల జర్నీ తర్వాత మనం అయితే ఇప్పుడు ఏలూరుకి చేరుకున్నాము. ఏలూరు అయితే 23 మినిట్స్ డిలేతో అయితే జర్నీ వచ్చింది. కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనం 28 మినిట్స్ డిలేతో అయితే తాడేపల్లిగూడెం అయితే చేరుకున్నాము. ఇండియన్ రైల్వేస్ లో ఈ రోల్ ప్లే చేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే మధ్య అయితే ఈ ట్రైన్ నడుస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే మెయింటెనెన్స్ లో అయితే ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం అయితే ఎవ్రీడే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే ఊర్లలో వాళ్ళు కానీ, ఈ ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళు కానీ, ట్రైన్ లవర్స్ కానీ, ట్రైన్ జర్నీని ఇష్టపడేవారు కానీ తమ అనుభూతిని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్.
478 కిలోమీటర్ల జర్నీ తర్వాత మనం అయితే ప్రెసెంట్ నిడదవోలుకు చేరుకున్నాము. ప్రెసెంట్ అయితే 32 మినిట్స్ డిలేలో అయితే ట్రైన్. నిడదవోలు రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే చెన్నై, కలకత్తా మెయిన్ లైన్ లో ఈ స్టేషన్ కూడా ఒక కీ స్టేషన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి భీమవరం అయితే వెళ్ళేదైతే ఈ జంక్షన్ నుంచి క్రాస్ అవుతాయి. ఐదు 501 కిలోమీటర్ల జర్నీ తర్వాత అయితే మనం హిస్టారికల్ ప్లేస్ అయితే రాజమండ్రికి చేరుకున్నాము. రాజమండ్రి యాక్చువల్లీ 31 మినిట్స్ ఢిల్లీలో అయితే రాజమండ్రికి చేరుకున్నాం. ఈ రాజమండ్రి స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ రాజమండ్రి నుంచి కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ అయితే మూవ్మెంట్ ఉంటుంది. సో రాజమండ్రి నుంచి వైజాగ్ కానీ, రాజమండ్రి నుంచి భీమవరం కానీ ఎవ్రీడే అయితే ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ అయితే ఆపరేషన్ అయితే జరుగుతున్నాయి. 551 కిలోమీటర్ల జర్నీ తర్వాత మనం సామర్లకోటకి అయితే చేరుకున్నాము. 47 మినిట్స్ డిలేతో అయితే మనం సామర్లకోట స్టేషన్ కి అయితే చేరుకున్నాం. అయితే ఈ సామర్లకోట స్టేషన్ నుంచి మాట్లాడుకుంటే ఈ సామర్లకోట జంక్షన్ నుంచి కాకినాడకి అయితే సెపరేట్ లైన్ ఉంటుంది. సో కాకినాడ చెన్నై, కలకత్తా మెయిన్ లైన్ కి కలిపే ట్రాక్ అయితే ఇక్కడ నుంచి సెపరేట్ గా ఉంటుంది. 588 కిలోమీటర్ల జర్నీ తర్వాత 58 మినిట్స్ డిలేతో అయితే మనం అన్నవరం రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాము. ఈ స్టేషన్ అయితే పిలిగ్రిమేజ్ స్టేషన్. వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకునేందుకు మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ ట్రైన్ కన్వీనియంట్ అని చెప్పొచ్చు. సో చూస్తున్నాం కదా, చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఈ స్టేషన్ లో దిగారు. వన్ అవర్ 1 మినిట్ డిలేతో అయితే మనం ప్రెసెంట్ తుని రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. నేను ఈ వ్లాగ్, ఈ జర్నీ అయితే తుని రైల్వే స్టేషన్ నుంచి ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అయితే మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ అయితే 800 కిలోమీటర్ల జర్నీ. కాజీపేటలో అయితే నేను ఈ ట్రైన్ ని క్యాచ్ చేశాను. కాజీపేట నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసి తుని వరకు అయితే ఈ జర్నీ స్టార్ట్ చేశాను. సో ఏదైతే మహబూబ్ నగర్ కాజీపేట ఉందో ఆ కేఎం, అదేవిధంగా తుని నుంచి విశాఖపట్నం కూడా 100 km. సో 100 కిలోమీటర్స్ తర్వాత 100 కిలోమీటర్స్ ముందు అయితే నేను ఈ జర్నీని కంప్లీట్ చేస్తాను. 12862
విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ గానే అయితే జర్నీ చేసింది. యాక్చువల్లీ అయితే ముందు ట్రైన్స్ వెళ్ళడంతో సో లైన్ క్లియరెన్స్ లేక అయితే డిలే అయ్యింది. సో ఆ డిలే కంటిన్యూ అవుతూ 1 hour డిలే అయితే చూపించారు. ఫ్రెండ్స్ చూసారు కదా 12862 విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ట్రైన్ జర్నీ. నా వీడియోకి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ చూస్తే మరింత హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.